హాయ్! హలో! వెల్కమ్ టు డైలీ ట్రైల్ వ్లాగ్స్. మీరు చూస్తున్నది చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి. నేను మీకు ఇది చూయించడానికే వీడియో తీశాను. సో, స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి వీడియోని. ఇదైతే మేము రైల్వే స్టేషన్‌కొచ్చాము మా వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి. వచ్చి ఇంకంతా తిరిగి చూస్తున్నామండి ఎలా ఉంది ఏంటి అని. చూడగానే బావుందనిపించి నేనైతే వీడియో తీశాను. ఇదైతే పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలా ఉంది. అసలు అంటే లోపలికెళ్ళాక కొంచెం ఎయిర్‌పోర్ట్‌లాగా అనిపించింది. ఇదంతా బయటైతే ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉందండి. ఇక్కడైతే ఒకళ్ళు స్కూటీ గూడా నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి స్కూటీ నేర్చుకునే గ్రౌండ్ లాగా ఉంది. అంత బావుంది. యాక్చువల్‌గా వాళ్ళనైతే నేను వీడియో తీయలేదు. వాళ్ళలా ఆహ్, నేర్చుకుంటున్నారు. ఇక్కడైతే అంతా పార్కింగ్‌లా ఉందండి. అంటే పార్కింగ్ ఇది కాదు. అటు సైడ్‌కి పార్కింగ్ ఇచ్చినట్టున్నారు. కొంచెం స్లోప్ కూడా ఉంది. కార్ పార్కింగ్ అనిపించింది మాకైతే. ఆహ్, ఇదంతా ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. గేట్ అంటే ఫ్రంట్ గేట్ సైడ్ వస్తే ఇలా ఉంటుంది వ్యూ. చాలా పెద్దగుందండి అదంతా. మేమైతే బ్యాక్ గేట్ నుండొచ్చి ఇటొచ్చేసాము. బయట ఇటు చూస్తే చాలా పెద్దగా ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎక్స్‌టెన్షన్ అయిన తర్వాత వ్యూ ఇలా ఉందండి. ఇదివరకైతే 3 ప్లాట్‌ఫార్మ్సే ఉండేవి. నేను చెప్పాను గదండీ! ఇది పార్కింగ్‌లా ఉంది అని. ఈ స్లోప్ అదే అనుకుంటా. ఇలా కిందికి అలా గ్రౌండ్ పార్కింగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఈ స్లోప్ అదేనండి. ఆ పక్కన ఏదో బాక్స్‌లా ఉంది. అదేంటో అర్థం కాలేదు మాకైతే. ఇంకా ఇదక్కడికొచ్చి చాలామంది సెల్ఫీస్ కూడా దిగుతున్నారండి. చాలా పెద్దగుంది గదా! ప్లేస్. సో, అందరూ వీడియోలు, సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. ఇదైతే తెలంగాణలో రెండోది అతిపెద్ద స్టేషన్ అండి. మీకు అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషను, నెక్స్ట్ విజయవాడ ఆంధ్రాలో అయితే. ఇంకా ఆ తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద స్టేషన్ అంటే ఇప్పుడు చర్లపల్లి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 9 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. ఇది ఒక జంక్షన్ అనమాట ఇప్పుడు. ప్రతి ఒక్క ట్రైను ఇక్కడ ఆగుతది. ఆ ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఆగుతది. సికింద్రాబాద్ నుండి వచ్చే ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగుతాయి. అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్దగా ఎక్స్‌టెన్షన్ చేశారు. ఇది బయట వ్యూ అండి. చూసారు గదా! చాలా పెద్ద కంపెనీలాగా కనిపిస్తుంది. ఇంక అటు సైడ్ నేను వెళ్లి వీడియో తీయలేదండి. అటు గూడా చాలా పెద్దగానే అటుంది. ఇంక అటు సైడ్ నేను వెళ్ళలేదు. సో, వన్ సైడే నేను వీడియో తీశాను. లోపలికెళ్తే ఒక ఎయిర్‌పోర్ట్ లాగా అనిపించింది. యాక్చువల్‌గా మా మరిది వాళ్ళది గృహప్రవేశంకి వచ్చారు మా వాళ్ళందరూ. మా అత్తయ్యలు, పెద్దమ్మలు అందరూ, ఆడపడుచులు అందరూ వచ్చారు. సో, ఇంకా వాళ్ళెళ్ళిపోయేటప్పుడు ఇంకా మేమందరం స్టేషన్‌కొచ్చాము. వచ్చి ఇంకా వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసాము. వాళ్ళు ఖమ్మం ఎళ్లారు. ఖమ్మం ఖమ్మం ట్రైను థర్డ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆగింది శాతవాహన. ఈవినింగ్ అండి 4:30కి. సో, ఈవినింగ్ ఇంకా సండే మాకందరికీ హాలిడే గాబట్టి ఇంకా మేమందరం వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా పంపించేసిన తర్వాత వాళ్ళు ట్రైన్ ఎక్కాక ఇక మేము బయటకొచ్చి ఇదంతా వ్యూ చూస్తున్నాము. ఇదైతే ఎంట్రీ అండి ఇక్కడ. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఇక్కడే. ఇక్కడ స్కానింగ్ ఉంది. ఇది చూసారుగా బోర్డు. అయితే ఈ లోపలికెళ్ళిన తర్వాతయితే బావుందండి. పెద్దగా ఉంది వ్యూ. చూడ్డానికి కొంచెం ఎయిర్‌పోర్ట్ లాగా అనిపిచ్చింది మాకైతే. డిజైన్ చేశారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి గూడా వెళ్ళాము. కానీ ఆ వీడియో నేను హారిజాంటల్‌గా తీయలేదు. వర్టికల్‌గా తీశాను కాబట్టి అది నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. వీలైతే అది కూడా షార్ట్స్ చూడండి పైన. ఎస్కలేటర్స్ కూడా ఇక్కడ 6 ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకా వీఐపీ లాంజ్‌లున్నాయి. వెయిటింగ్ హాల్స్ అన్నీ అన్నీ పైనైతే చాలా ఉన్నాయండి. పైకెళ్ళినప్పుడు నేను సరిగ్గా వీడియో తీయలేదు. ఇదైతే ఇప్పుడు మనం వెళ్ళేది ప్లాట్‌ఫార్మ్స్ సైడ్ అండి. స్టార్టింగ్ ఇక్కడ నుండి 9థ్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ అవుతది. బ్యాక్ సైడ్ అది ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ అవుతది. ఎంట్రన్స్‌లో 9థ్ ఇది చూసారా 9థ్ ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ. సో, మేమైతే ఇగ మా వాళ్ళని ఎక్కించి ఇలా తిరుగుతున్నామనమాట. వీకెండ్ గదా! ఇంకా ఇంటికెళ్ళి పనేముందిలే అని జెప్పేసి మేమైతే తిరుగుతున్నాము. కాసేపు అట్లా ఎంజాయ్ జేశాము.
యాక్చువల్‌గా మేమొచ్చేటప్పుడైతే ఇక మధ్యలో మమ్మల్ని పోలీసులు గూడా ఆపేశారు. యాక్చువల్‌గా మా మేనల్లుడు వాడు హెల్మెట్ పెట్టుకోలేదు. అందుకే పోలీసులు ఆపారు. ఇంకా మేమేమో అర్జెంట్‌గా రావాలి. వాళ్ళేమో మా వాళ్ళందరూ క్యాబ్‌లో ఎళ్ళిపోయారు స్టేషన్‌కి. మేమేమో ఇంకా టెన్షన్ పడుతూ వస్తున్నాం. మధ్యలో పోలీసులు ఆపారు. లేట్ అయిపోతుంది. వాళ్ళ దగ్గరేమో చిన్న పాపుంది. ఇంక వాళ్ళు ట్రైన్ ఎక్కితే పాపనెలా పాపేమో వాళ్ళతో ఎళ్ళిపోయింది. మేము చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఇంకా ఫైనల్‌గా రీచ్ అయ్యాము. మేమొచ్చిన 2 మినిట్స్‌లోనే ట్రైనొచ్చేసింది. హమ్మయ్య! అనుకున్నాము రీచ్ అయిన తర్వాత. చాలా టెన్షన్ పడ్డాము. అది చూసారా ఇవన్నీ ట్రైన్ ప్లాట్‌ఫార్మ్స్ అండి అవన్నీ. ఇదంతా ఇ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్స్‌కి ఇక్కడ నంబర్స్ ఇచ్చారండి చూడండి. అది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదనుకుంటా. ఇది అలా ఫాస్ట్‌గా మేమైతే వీడియో తీసేసుకున్నాము. యాక్చువల్‌గా ఈ ఈ రైల్వే స్టేషన్‌కి రావడం నేనైతే ఫస్ట్ టైమే. మా ఇల్లు ఇక్కడికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇప్పుడైతే మాకైతే ఈజీ అయిపోయిందండి. ఖమ్మం వెళ్ళాలి అన్నా, ఎక్కడికెళ్ళాలన్నా సరే రైల్వే స్టేషన్ అంటే ఇంకా సికింద్రాబాదే. ఇంకిప్పుడైతే ఈజీ అయిపోయింది. ఇంటి దగ్గరలో స్టేషన్ గదా! ఈ చుట్టూ ఉన్న ఏరియా మొత్తం ఇంకా అసలు ఫుల్ డెవలప్ అయిపోతది. చర్లపల్లి గదా! బాగా కాస్ట్‌లీ గూడా చాలా రేట్స్ పెరిగాయి. ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా ఇక్కడ. ఎందుకంటే ఈ స్టేషన్ ఎక్స్‌టెన్షన్ అయ్యేసరికి అంత రేట్లు పెరిగిపోయాయి ఇక్కడ. ఈ స్టేషన్‌కి రావాలి అంటే ఘట్కేసర్ ఆర్ కీసర. ఓరా నుండి కూడా రావచ్చు. అంటే సిటీలోకి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువుంటుంది కదా! అలా సిటీలోకి వెళ్ళకుండా ఔటర్ నుండి గూడా వచ్చి రైల్వే స్టేషన్‌కి రావచ్చు. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడికెళ్ళాలంటే సిటీలో నుండి ఎళ్ళాలి. చర్లపల్లి కాబట్టి ఇక్కడ ఔటర్ నుండి వచ్చేస్తే దగ్గరగా ఉంటది. సో, ట్రాఫిక్ నుండి ఇబ్బంది లేకుండా రావాలి అనుకునే వాళ్ళు ఔటర్ నుండి రావచ్చు. ఇక్కడ నుండి ఏ స్టేషన్‌కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతి ట్రైను ఆగుతది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు మనం స్టెప్స్ దిగుతున్నాం కదా! ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 ఉంది. కిందికైతే మేము ఇంకా వెళ్ళిపోయినాము. కిందికి వెళ్ళిన తర్వాత యాక్చువల్‌గా మా వెహికల్స్ ఇక్కడే పెట్టాము. ఇదంతా ఫుట్‌ఓవర్ చూడొచ్చు. ఇంత బిల్డింగ్. ఇంక ఇలా మేము బ్యాక్ సైడ్‌కైతే వెళ్ళిపోయామండి. ఇంకా మాకైతే కొంచెం చర్లపల్లి స్టేషన్ ఎక్స్‌టెన్షన్ అయిన తర్వాత మాకైతే అనిపిచ్చింది. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడే ఉండి, ఇక్కడ నుండే వెళ్ళిపోవచ్చు ట్రైన్‌కి అనుకున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గరలో స్టేషన్ ఇంత పెద్దగా అయ్యేసరికి హ్యాపీగా అనిపిచ్చింది. ఇక్కడైతే టికెట్ కౌంటర్స్ పెట్టారు కింద. అటు స్టార్టింగ్‌లో గూడా పెట్టారండి. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో పెట్టారు. ఇక్కడ పెట్టారు. అయితే మా వెహికల్స్ అయితే ఇక్కడే పెట్టామండి. ఇంకెళ్ళిపోతున్నాము. థాంక్